హలో 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 సాయి సార్ మేడం సాయి సార్ నాకు కొంచెం మేడం హెల్ప్ చేసి పెట్టండి సాయి సార్. రికార్డ్ స్టార్ట్ చేస్తారా? ఆఫీసర్ మేడం ఏంటమ్మా రాజ్ 101 మిగతా వాళ్ళు ఏమైపోయారు మీ ఫ్రెండ్స్? మ్యామ్ 101 మ్యామ్ చెప్పండి మ్యామ్. ఏంటమ్మా ఏరి? ఏమో మేడం తెలియదు మేడం. తెలీదా? తెలీదేంటన్నా మీ ఫ్రెండ్సే కదా, రావాలి కదా నాన్న టైంకి. కొంచెం టైంకి ఉండండి అమ్మా. ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ చెప్తాను మేడం, వాట్సాప్ గ్రూప్లో పెడుతుంది. కొంచెం వాట్సాప్ గ్రూప్లో పెట్టండి నాన్న. ఇవి కొంచెం మీటింగ్ టైమింగ్స్ ప్రకారం మళ్ళీ క్లోజ్ అయిపోతాయి కదా, మన కోసం అన్నీ చూసుకోవాలి కదా. సరే కొంచెం ఇన్ టైం ఉండేటట్టు రండి నాన్న. బాగానే వస్తున్నారు, కొంచెం ఒక 2-3 మినిట్స్ కొంచెం ముందున్నారు అనుకోండి ఇబ్బంది ఉండదు. మనం వెయిట్ చేయక్కర్లేదు, మన క్లాస్ మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. అందుకని క్లియర్ ఓకే కదా మ్యామ్. నాన్న? క్లాసెస్ అర్థం అవుతున్నాయా అమ్మా 101? అవుతున్నాయి మేడం. ఏం ఇబ్బంది ఏం లేదు కదా మీకు? ఇబ్బంది ఏం లేదు మేడం. వింటున్నారా అమ్మా అందరూ? ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్. ఓకే అమ్మ, నీ పేరేంటి? రాజ్? జయరాజ్ మేడం, జయరాజ్. జయరాజ్, జయరాజ్. ఓకే రాజ్, ఇందులో వచ్చిన దాన్ని బట్టే చెప్పగలం కదా, మీతో ఇంటరాక్షన్ లేదు కదా ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్. అందుకని. ఓకే, ఇబ్బంది ఏమైనా ఉన్నాయి నాకు ఇలా అయినా చెప్పండి, లేదు మీకు ఏమన్నా అనుకుంటే పర్సనల్ గా వాట్సాప్ అయినా చేయండి. ఏ డౌట్స్ ఉన్నా అడగండి నానా, ఎందుకంటే ఇది సరే. ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కొంచెం సరే మేడం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే అమ్మ, థ్యాంక్ సరే. యూ. నేను స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ మన వాళ్ళు వస్తూ ఉంటారు. సరే మేడం. ఓకే. So our today's topic is, so already previous classes we completed the pressures and the derivations of for the differential measurements. So pressure measurements, what are the different pressure measurements and how we are going to this Pascal's law, what is the different pressure measurements in that piezometer formulas, derivations, YouTube manometer derivation for both vacuum and cage. Coming to the differential manometer with same level and different level. I hope everyone completed those things. మీ అందరూ చేశారు అనుకుంటున్నాను నాన్న. కంప్లీట్ చేసుకున్నారా అమ్మా ఎవరైనా? అమ్మా కంప్లీట్ చేసుకున్నారా మీ అందరూ లేదా? క్లాస్ లో అందరూ చేసుకోమని చెప్పాను కదా నేను మీకు, మీ అందరినీ ట్రై టు డూ ఇట్ యువర్ ఓన్ అని చెప్పాను కదా నాన్న, చేశారా అమ్మా? ఎస్ మేడం. ప్రెషర్, యూట్యూబ్ మానోమీటర్ అవన్నీ చేసుకున్నారా మీరు? ఎస్ మేడం. సో ఓకే నాన్న, కంప్లీట్ చేసుకున్నారు అందరూ? ఓకే, మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందమ్మా? బ్లాక్ కలర్ లో బ్లాంక్ అయిపోయింది మేడం. అదే నాకు అర్థం కాలేదు. అయిపోయింది కదా ఇప్పుడు? ఇప్పుడు ఏం కనిపిస్తుందానా? వచ్చిందా స్క్రీన్ షేరింగ్ ఏమైనా కనిపిస్తుందా అమ్మా? స్టార్టెడ్ స్క్రీన్ షేరింగ్ అని వచ్చింది మేడం. స్టార్టెడ్ అని వచ్చిందా? ఓకే సరే ఉండండి ఒక్క నిమిషం. మీకు ఏం లేదు నాన్న, ఫస్ట్ యూనిట్ నుంచి నేను మీకు ఈరోజు కంప్లీట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టుడే. సో యూనిట్ వన్ థియరిటికల్లీ యూనిట్ 1 ఈజ్ ఓవర్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్? మీరు క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే థియరిటికల్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ వీఆర్ హ్యావింగ్ జస్ట్ ఫర్ మనకి పీపీటీస్ వల్ల మీకు థియరిటికల్ పోర్షన్ మొత్తం అయిపోయినట్టే నాన్న. కమింగ్ టు ది ఎగ్జాంపుల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో 50% థియరీ ఉంటే 50% ప్రాబ్లమ్స్. సో థియరిటికల్ పోర్షన్ అంతా మనకు కంప్లీట్ అయింది అన్న. వన్స్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఐ హ్యావ్ టు కంప్లీట్ డైమెన్షన్స్. నేను మీకు డైమెన్షన్స్ జస్ట్ స్మాల్ గా చెప్పాను కానీ బేస్డ్ ఆన్ ద యూనిట్స్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద డైమెన్షన్స్. అవి మీకు ఎలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుడేస్ క్లాస్, అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద
వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మీకు ఎగ్జామ్ లో వచ్చి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ మీకు డైమెన్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానా బేస్డ్ ఆన్ ద యూనిట్స్. యాక్చువల్గా డైమెన్షన్ అనాలిసిస్ మీకు నెక్స్ట్ వస్తుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకేనమ్మా. నౌ కమింగ్ టు ది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. Units and dimensions. సో ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎవ్రీవన్ కనిపిస్తుంది కదా నాన్న మీకు చిన్నగా? మీకు స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందమ్మా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఒక్క నిమిషం ఉండండి, ఆ ఎగ్జాక్ట్ పాయింట్ కి తీసుకొస్తాను నేను మీకు. పైకి వెళ్ళినా కిందకి. ఓకే, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కనిపిస్తుంది కదా నాన్న? సో అకార్డింగ్ టు ది యూనిట్స్ వీ హ్యావ్ టు రైట్ ద పర్టికులర్ ఐటమ్ ఆర్ పర్టికులర్ ప్రాపర్టీ, పర్టికులర్ పారామీటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఆల్సో. ఆ డైమెన్షన్స్ ఆల్సో మీకు మనకి సిలబస్ లో కూడా ఉంది నాన్న, డైమెన్షన్స్ అండ్ యూనిట్స్ అని. సో ప్లీజ్ ల్యాండ్, నేను మీకు ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ అని మీ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో. సో బేస్డ్ ఆన్ ద యూనిట్స్ జస్ట్ లిజన్, ఆ తర్వాత నేను మీకు ఇది అర్థమయ్యేటట్టు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనిట్స్ అండ్ ది డైమెన్షన్స్. సో కమింగ్ టు ది డైమెన్షన్స్, వీఆర్ హ్యావింగ్ యాక్చువల్గా 3 నాన్న మేజర్. మీకు ఇంకా కావాలనుకుంటే 1 more కూడా యాడ్ అవుతుంది. బట్ 3 ఆర్ ద మేజర్ డినోషన్స్ ఆర్ దేర్. దోస్ ఆర్ M రిప్రజెంట్స్ ది మాస్ అంటే మీకు అది కేజీస్ లో మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాము. అలాగే న్యూటన్స్ ని కూడా కన్వర్ట్ చేసుకోవాలి. 1 Newton ఈజ్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. తెలుసా నాన్న మీకు ఇది? 1 Newton ఈజ్ ఈక్వల్ టు తెలుసు కదా, 1 kg మీటర్ పర్ సెకండ్. ఓకే, మీకు తెలుసు కదా ప్రతిదీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్నిటిలోకి యూ హ్యావ్ టు కన్వర్ట్. సో మీరు న్యూటన్స్ లో ఉన్నా సరే దాని కేజెస్ లోకి వాటిలోకి కన్వర్ట్ చేసుకుని ప్రతి దానికి మనం డైమెన్షన్ క్వాంటిటీ రాయించినా వన్స్ యూ నో అబౌట్ ద యూనిట్ ఆఫ్ ద పర్టికులర్ థింగ్ ఆర్ అదర్వైజ్ డెఫినేషన్ బేస్ చేసుకునైనా. సో ఇప్పుడు లెంత్ ఉంది, లెంత్ కి యూనిట్స్ ఏంటి? మీటర్ ఆర్ సెంటీమీటర్ ఆర్ మిల్లీమీటర్, ఏదో ఒకటి అవుతుంది అంతే కదా. అయితే మీటర్ అవుతుంది, మిల్లీమీటర్ అవుతుంది, సెంటీమీటర్ అవుతుంది, ఫూట్స్ అవుతుంది, అలానే కదా మనం చెప్తాం మీటర్ ని. లెంత్ నమ్మా, లెంత్ ఉంది. లెంత్ అంటే ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. ఇప్పుడు జనరల్ గా లెంత్ తీసుకున్నాం నాన్న. లెంత్ అంటే మనకి ఇది వెదర్ ఇట్ ఈస్ లెంత్. అలాగే విడ్త్ ఉంది, విడ్త్ అవ్వచ్చు, బ్రెడ్త్ అవ్వచ్చు, బ్రెడ్త్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ది డెప్త్ అవ్వచ్చు, మీకు థిక్నెస్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. దీస్ ఆర్ ద టర్మ్స్, దీస్ 3, ఈ 3 ఉన్నాయి. సో మనకి లెంత్ అంటే ఎనీ డైమెన్షన్ క్వాంటిటీ అన్న వన్ సైడ్ డైమెన్షన్, వెదర్ ఇట్ ఈస్ 3 డైమెన్షనల్లీ. మీరు ఎక్స్ డైరెక్షన్ లో, వై డైరెక్షన్ లో, జెడ్ డైరెక్షన్ లో ఎటు తీసుకున్నా మనకి లెంత్ రావచ్చు, విడ్త్ అవ్వచ్చు, డెప్త్ అవ్వచ్చు, థిక్నెస్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. సో వీటిలన్నిటిని వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ ఇన్ డైమెన్షన్ యూనిట్. డైమెన్షన్ యూనిట్ లో దాన్ని ఎల్ అంటాం. ఎం అని ఏమంటాం? కేజెస్ ని. ఫోర్సెస్ న్యూటన్స్ లో కూడా మళ్ళీ వీఆర్ గోయింగ్ టు కన్వర్టెడ్ ఇంటూ ది కేజీ మీటర్ సెకండ్స్ లోకి వస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఎల్ అండ్ టీ. టీ ఈజ్ నథింగ్ బట్ టైం. సో సెకండ్స్ లో. సో ఇలా మనం యూజింగ్ దీస్ 3 పారామీటర్స్ MLT we are finding the dimension of that particular quantity. Coming to the length dimension unit ఏంటి? L. Mass dimension unity M. Time dimension unity T. So ఇక్కడ దాకా క్లియర్. These 3 are the major dimensional quantities we are having. M, L, T. సో L అంటే మళ్ళీ మీరు ఓన్లీ లెంత్ అనుకునేవారు కాదు నాన్న. లెంత్ అవ్వచ్చు, బ్రెడ్త్ అవ్వచ్చు, డెప్త్ అవ్వచ్చు, థిక్నెస్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, విడ్త్ అవ్వచ్చు, anything. So that is nothing but the our dimension quantity. So these three are we are understanding. So these based on these M, L, T we are finding the what is the dimension unit for that parameter. So now coming to the force అనుకున్నాం. ఫోర్స్ మీకు W వచ్చింది కదా. ఫోర్స్ అంటే న్యూటన్. సో న్యూటన్ అంటే ఏంటి? మనకి న్యూటన్ డైరెక్ట్ గా ఎలా కన్వర్ట్ చేస్తాం మనం? వాట్ ఈస్ మెంట్ బై న్యూటన్? న్యూటన్ డైమెన్షన్ క్వాలిటీ ఏంటి? మనం వెయిట్ ఆర్ ఫోర్స్ అనుకున్నాం. వెదర్ ఇట్ ఈస్ వెయిట్ ఆర్ ఇట్ ఫోర్స్, వెదర్ ఇట్ ఈస్ ఫోర్స్ ఎన్ కదా అని చెప్పేసి ఎం అన్నామా? కాదు కదా, ఎం అని డైరెక్ట్ గా ఇవ్వలేదు కదా నాన్న. సో
మనకి 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు 1 కేజీ మీటర్ సారీ అమ్మా ఒక్క నిమిషం అంటూ కొడతాను. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అవునా కదా? 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు కేజీ పర్ మీటర్ సెకండ్ స్క్వేరే కదా నానా? ప్లీజ్ రెస్పాండ్ నానా, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, అంతే కదా? ఇప్పుడు కేజీ అంటే Yes, ma'am. ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్ లో? కేజీ అంటే ఎం. సో మీటర్ అంటే ఏంటి? మీటర్ అంటే ఏంటి? దట్ ఈస్ ద L. డైమెన్షన్. లెంత్ అవ్వచ్చు, బ్రెడ్త్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఎల్. సెకండ్స్ అంటే ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్ లో? టీ, టైం. సో టీ స్క్వేర్. సో టీ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఎంఎల్ టీ టు ద పవర్ ఆఫ్ -2. పైకి వస్తే అంతే కదా, న్యూమరేటర్ లోకి వస్తే ఎంఎల్ టీ టు ద పవర్ ఆఫ్ -2. సో లైక్ దట్. అలాగే నెక్స్ట్ మీకు కైనమెటిక్ విస్కాసిటీ ఉంది, డైనమిక్ విస్కాసిటీ ఉంది. సో మనం విస్కాసిటీని ఎలా రాస్తాం నాన్న? వాట్ ఈస్ మెంట్ బై విస్కాసిటీ? మేడం విస్కాసిటీ ఫార్ములా చెప్పండి. అది 1 న్యూటన్ అంటే 9.81 కేజెస్ కింద కూడా రాయొచ్చు కదా. 9.81 కేజెస్ కింద రాస్తావా? ఎక్కడ 1 న్యూటన్ అంటే 9.81 కేజెస్ నానా? కేజెస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కంపల్సరీ. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 9.81 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాస్తారు. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 9.81. అదేంటి నాన్న? గ్రావిటీ ఫోర్స్ G ఈజ్ ఈక్వల్ టు 9.81 meters per second square. That is acceleration due to gravity. That Okay, is madam. gravity. 1 Newton is equal to 9.81 అనే కేజెస్ అని రాయం నాన్న. ఇక్కడ 9.81 meters per second square ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దట్ ఈస్ మీకు న్యూటన్ కి నాన్న 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ కన్వర్జేషన్స్ లో 1 న్యూటన్ ని కనుక మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ SI యూనిట్స్ లో కానీ అదర్ MKS ఆర్ట్ సిస్టమ్స్ లోకి మార్చినప్పుడు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 1 న్యూటన్ ఎక్కడైనా సరే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటే దాన్ని 1 న్యూటన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా అమ్మా? మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందమ్మా ఇప్పుడు? స్క్రీన్ మీద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి, ఇంకేం కనిపించట్లేదా? సో మీకు 1 న్యూటన్ అంటే ఎప్పుడు నాన్న 1 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ నాన్న. ఇంకా అంతకంటే ఏముంది? మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీలో వచ్చినప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. 9.81 అని మనం ఎందుకు తీసుకుంటాం? మీటర్స్ పర్ సెకండ్ అని. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అది కూడా. సో దట్ ఈస్ ద ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. అది ఎర్త్ ని బేస్ చేసుకుని దట్ ఈస్ అవర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81 meters per second square. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్ నాన్న. ఓకేనా? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేరు, మనకు న్యూటన్ వేరు. మీరు ఒకసారి మీ పాత ఫిజిక్స్ ఎక్కడైనా తిరగేయండి, మీకు వచ్చేస్తుంది క్లియర్ ఐడియా. ఓకేనా? మీరు ఒకసారి మీ ఫిజిక్స్ బుక్ తీస్తే ఇట్స్ వెరీ క్లియర్. సారీ ఒక్క నిమిషం. సో లైక్ దట్. నౌ ఇప్పుడు డైనమిక్ విస్కాసిటీ ఫార్ములా ఏంటన్నా? వాట్ ఈస్ మెంట్ బై డైనమిక్ విస్కాసిటీ? వాట్ ఈస్ మెంట్ బై డైనమిక్ విస్కాసిటీ? డైనమిక్ విస్కాసిటీ ఫార్ములా, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. డైనమిక్ విస్కాసిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై డైనమిక్ విస్కాసిటీ? ఎనీవన్ టెల్ మీ. చెప్పలేదా? మేడం చెప్పలేదు. ఏంటి నాన్న చెప్పండి. షేరింగ్ స్ట్రెస్ బై షేరింగ్ రేట్ చేంజ్. షేరింగ్ రేట్ చేంజ్. సో దాని ఫార్ములా ఏమవుతుంది నాన్న? టౌ బై du బై dy. టౌ బై du బై dy. వెరీ గుడ్. టౌ అంటే ఏంటి మనకి ఇప్పుడు? టౌ అంటే షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్ అంటే ఏంటి ఇప్పుడు మనకి? దాని యూనిట్స్ ఏమొస్తాయి? న్యూటన్ సెకండ్ మీటర్ స్క్వేర్. న్యూటన్ సెకండ్ మీటర్ స్క్వేర్. వెరీ గుడ్. ఇక్కడ ఉన్నదైనా చెప్పొచ్చు కొంచెం తెలివిగా ఆలోచిస్తే. న్యూటన్ సెకండ్ మీటర్ స్క్వేర్. మనకి న్యూటన్ ఆల్రెడీ వచ్చేసింది. మీకు రాలేదు అనుకుంటే నో ప్రాబ్లం నాన్న, మళ్ళీ చేసుకోండి. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చేసుకున్నా పర్లేదు. ఆల్రెడీ మనకు న్యూటన్ డైమెన్షన్స్ తెలుసు. ఎంఎల్ టీ టు ద పవర్ ఆఫ్ -2 డైరెక్ట్ గా వేసుకున్నా పర్వాలేదు, యువర్ విష్. సో మనకి ఇప్పుడు న్యూటన్స్ ఆల్రెడీ తెలుసు. సెకండ్స్ అంటే ఏంటి నాన్న?
What is the dimension unity? TA kada? Am I right? Yes, madam. Seconds unit, Yes, madam. seconds dimension quantity T. So coming to m square ఏమవుతుంది ఇప్పుడు? What is m square? m square dimension unit లో రాయాలంటే ఎలా రాయొచ్చు m square ని? Length square, madam. L square. Very good. Yeah. L square. Length square. Length అనకండి నాన్న, L అనే అనాలి. లెంత్ అంటే మళ్ళీ మీకు మీటర్ అయిపోతుంది, అదొక పారామీటర్. L is denoted according to the dimension unit. L అంటే whether it is length, breadth, depth, height, thickness, anything. ఓకేనమ్మా? యూనిట్ క్వాంటిటీ అదే మీకు ఆ లెంత్ అదేమంటారు, ఒక డైమెన్షన్ ఆఫ్ ది వన్ సైడ్ ఆఫ్ ఎనీ కైండ్. ఓకేనమ్మా? లెంత్ అంటే మళ్ళీ మనం హారిజాంటల్ గా వర్టికల్ గా ఇలా ఆలోచిస్తాం కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది ఫైనల్ గా అమ్మా? ఏమవుతుంది చూడండి, L ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. T -1 + 1 m. L ఏమవుతుంది మనకి? L ఏమవుతుంది నాన్న? న్యూమరేటర్ లోకి వస్తే L Inverse, -1. madam. ఓకే, L -1 T to the power of -1. Why? Because -2 + 1. So this is the dimension quantity for dynamic viscosity. అంతేనమ్మా? ఏమైనా డౌట్ ఉందా? Yes, madam. క్లియర్ కదా? సో సిమిలర్లీ కైనమెటిక్ విస్కాసిటీ ఆర్ట్స్ లో కైనమెటిక్ విస్కాసిటీ ఫార్ములా తెలిస్తే ఓకే వేసుకుని చేస్తారు, లేదు అంటే యూనిట్స్ తెలిస్తే వెరీ ఈజీ నాన్న. మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ మనకి? మీటర్స్ లో ఉంది అంటే L స్క్వేర్. సెకండ్స్ అంటే T/T ఇలా వేసుకున్నా నథింగ్ రాంగ్ నాన్న. మీరు పైకి తీసుకొచ్చి యూనివర్స్ లోనే వేయాలని రూల్ లేదు. జస్ట్ ఫర్ L ద పవర్ అండ్ అన్ని జనరల్ గా MLT లో చెప్తామని చెప్పటమే అంతే. T to the power of -1. That is our kinematic viscosity. Next one. Next మీరు ఇదే సేమ్ సిమిలర్ గా సర్ఫేస్ టెన్షన్ చేయాలనుకుంటే సిమిలర్లీ సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంటి? న్యూటన్ మీటర్ స్క్వేర్. న్యూటన్ మళ్ళీ తెలుసు, లేదు అనుకుంటే మళ్ళీ చేసుకోండి. సిమిలర్ గా ఇవన్నీ ట్రై టు డూ ఇట్ యువర్ ఓన్ నాన్న. మొత్తం ఇవన్నీ ఇక్కడ 12 ఉన్నాయి కదా మీకు. ఈ 12 పారామీటర్స్ కి మీరు డైమెన్షన్స్ క్వాంటిటీస్ నోట్ చేసుకోండి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, పాస్కల్స్. మీకు పాస్కల్స్ గురించి కూడా చెప్పాలి. పాస్కల్ సెకండ్స్ గురించి ఐడియా ఉంది నాన్న? 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏంటన్నది ఐడియా ఉందా? చెప్పాలా? పాస్కల్స్ పాయిస్ చెప్పగలరా అమ్మా? SI యూనిట్స్ లో ఎలా రాయొచ్చు అమ్మా? 1 Pascal is nothing but 1 Pascal is equal to 1 Newton per meter square. 1 Pascal is equal to Newton per meter square. 1 Pascal is equal to Newton per meter square. తెలుసా అమ్మా తెలీదా మీకు ఇది? పాస్కల్స్ ఎలా రాస్తారో చెప్పండి నాన్న. మీకు పాస్కల్స్ యూనిట్ కన్వర్జేషన్స్ ఐడియా ఉందా లేదా? ఎనీవన్? అమ్మా ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా? Yes, madam. ఓకే నాన్న. 1 ఐడియా లేదా? చెప్తాను సరే, జస్ట్ లిజన్. మీకు తెలిస్తే వెళ్ళండి కూడా, అదర్వైజ్ రైట్ డౌన్ సమ్వేర్. 1 Pascal is equal to 1 Newton per meter square. 1 Pascal అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ నాన్న. 1 Newton per meter square. ఇక్కడైనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 1 Pascal is equal to 1 Pascal is equal to Newton. 1 Pascal is equal to Newton per meter square. మీకు మెగా పాస్కల్స్ అని KPA అని మీకు ప్రాబ్లమ్స్ లో ఇచ్చినప్పుడు 1 KPA అని ఇస్తారు. డైనమిక్ విస్కాసిటీ is equal to 10 KPA. KPA అంటే కిలో పాస్కల్స్. MPA అని ఇస్తారు, మెగా పాస్కల్స్. ఓకేనా అమ్మా? KPA, MPA, GPA అంటే GPA అంటే జిగా పాస్కల్స్. ఏంటి నాన్న ఎవరు రెస్పాండ్ అవట్లేదు?
కిలో పాస్కల్స్ అంటే 1000 తో మల్టిప్లై చేస్తారు 10 క్యూబ్ తో మల్టిప్లై చేస్తే మనకి కిలో పాస్కల్. ఓకేనమ్మా, కిలో పాస్కల్ మనం న్యూటన్ లోకి మార్చడం మళ్ళీ అదే 1000 తో మల్టిప్లై చేస్తారు. అదే మనకి ఇంకా ఉంటాయి నాన్న మీకు అలా మీకు జిగా పాస్కల్స్, మెగా పాస్కల్ అంటే ఎలా చేస్తారు నాన్న? మెగా పాస్కల్స్ ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎంపీఏ. 1 మెగా పాస్కల్ అంటే మళ్ళీ 1000 కిలో పాస్కల్స్. నోట్ చేసుకోండి ఎక్కడైనా. 1 మెగా పాస్కల్ ఈజ్ నథింగ్ బట్ 1000 కిలో పాస్కల్స్. కిలో పాస్కల్ అంటే 1 కిలో పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ పాస్కల్స్. అలాగే జిగా పాస్కల్స్ ఇవన్నీ మీకు క్వశ్చన్ లో అడుగుతారు నాన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా కోసం చదవక్కర్లేదు మీరు. మళ్ళీ 1 జిగా పాస్కల్ అంటే ఎంత? 1 జిగా పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁶ కిలో పాస్కల్స్. 1 megapascal is equal to 10 cube kilopascals. 1 gigapascal is equal to 10⁻⁶ kilopascals. ఓకేనమ్మా, లేదు మీరు అలా కాదా అనుకుంటే ఓకే 1 kilopascal is equal to 10⁻³ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 megapascal is equal to 10⁻⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 gigapascal is equal to 10⁻⁹ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మీరు అలా చేసుకున్నా ఇబ్బంది లేదు. ట్రై టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అలాగే 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 10 పాస్కల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పాయిస్. 10 పాస్కల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పాయిస్. రైట్ డౌన్ సమ్వేర్. లేదు అంటే నేను మీకు షేర్ చేసిన దాంట్లో ఉందా నాన్న మీకు 10 పాస్కల్స్ ఈజ్ ఈక్వల్ టు పాయిస్. మీకు పాయిస్ యూనిట్స్. సో ఆ యూనిట్స్ అన్ని కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను. 1 పాస్కల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 పాస్కల్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ నథింగ్ బట్ 10 పాయిస్. 1 పాస్కల్స్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు నోట్ చేసుకుంటే నేర్చేసుకున్నాను 1 పాస్కల్ సెకండ్. 1 పాస్కల్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 పాస్కల్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 10 పాయిస్. ఇవన్నీ మీరు నోట్ చేసుకున్నా ఇబ్బంది లేదు. నేను షేర్ చేసిన మెటీరియల్లో ఉంటుంది, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చూసి ఉంటాయి మెటీరియల్. నేను మీకు ఒక పీపీటీఏ షేర్ చేశానా నాన్న? ఇంకేమైనా మెటీరియల్ కూడా షేర్ చేశానా? హలో, యూనిట్ 1 నోట్స్ పెట్టారు మేడం, ఇంకా ఆబ్జెక్టివ్ బిట్స్ పెట్టారు మేడం. ఆబ్జెక్టివ్ బిట్స్ పెట్టాను, నోట్స్ పెట్టాను, పీపీటీ పెట్టాను కదా. ఎస్ మేడం. సో వాటిల్లో ఉంటాయి, చెక్ చేయండి నాన్న నోట్స్ లో. అది లేకపోతే నేను మీకు ఇంకొక మెటీరియల్ ఉంది అది కూడా షేర్ చేస్తాను, అందులో చూసుకోండి. లేదా రైట్ ఇట్. 1 Pascal is equal to Newton per mm square. 1 kilopascal is equal to 10 cube Newton per meter square. 1 megapascal is equal to 10⁻⁶ Newton per meter square. 1 gigapascal is equal to 10⁻⁹ Newton per meter square. 1 Pascal second is equal to 10 poise. 1 Pascal second is equal to 10 poise. So please keep it in your mind. మీకు ఇవి యూనిట్ కన్వర్జేషన్స్ లో ప్రాబ్లమ్ సొల్యూషన్స్ లో చాలా యూజ్ అవుతాయమ్మా. ఓకేనా? నౌ కమ్ క్లియర్ ఎవ్రీవన్. డైమెన్షన్స్ చేంజ్ చేయగలరు కదా? ఎనీ యూనిట్స్ మీరు డైమెన్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్టీ రాయగలరు కదమ్మా? కంపల్సరీ ఒక బిట్ వస్తుంది అన్న 2 మార్క్స్ కైనా. డైమెన్షన్ యూనిట్ ఆఫ్ కైనమెటిక్ విస్కాసిటీ, డైమెన్షన్ యూనిట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్, there is a chance. So please keep it in your mind. Everyone are clear? Is it clear? Yes, madam. Okay nana, next Yes, move on to madam. the problems. Okay nana, very good. Move on to the problems. So now coming to the problems, మొత్తం based on అన్ని problems నానా, మీరు మొత్తం problems అన్ని బేస్ చేసుకుని. అమ్మ అందరూ మ్యూట్ లోనే ఉన్నారు కదా? లేదు, 110 మీరు మ్యూట్ లో లేరమ్మా. మ్యూట్ లో ఉన్నాం మేడం. ఇప్పుడు ఆన్ చేశారా? నాకేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి మీద. సరే ఓకే, మీరు మాట్లాడినప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. నేను అందరినీ మ్యూట్ చేసేసాను. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేయండి. ఓకేనా? మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ క్యాపిలరీ కనిపిస్తుంది నాన్న మీకు? ఈ క్యాపిలరీ రైజ్ ఫార్ములా ఇదంతా నీట్ గా కనిపిస్తుందా? క్యాపిలరీ ఫాల్ ఎక్స్ప్రెషన్, ఈ డౌన్ ఎక్స్ప్రెషన్ చదువులేండి. ఓకేనా? సో మనం ఫస్ట్ నుంచి నేను ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్న, కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి. మనం థియరిటికల్ గా చదివిన దాన్ని బట్టి మీరు ఆ ప్రాబ్లమ్స్ ఎంతవరకు చేయగలరో చూద్దాం. సో
సో వెలాసిటీ ప్రొఫైల్ మీరు ఒకసారి ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే పాయిస్ యూనిట్స్ అన్ని ఇలానే ఉంటారన్న మీకు క్వశ్చన్స్ అన్ని. ఓకేనా? ఇది కూడా నేను మీకు చేస్తా. సో ఒకసారి నెక్స్ట్ అబ్జర్వ్ 1.14 చూడండి నాన్న. జస్ట్ అబ్జర్వ్ ద క్వశ్చన్ 1.14. The dynamic viscosity of an oil. The dynamic viscosity of an oil used for lubrication between a shaft and sleeve is 6 poise. The shaft of diameter 0.4 meters and rotates at 190 revolution. RPM means revolutions per minute. 190 RPM. Calculate the power lost in the bearing for a sleeve length of 90 mm. The thickness of the oil film is 1.5 mm. So ఒక shaft and sleeve. సో డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ ఎన్ ఆయిల్ ఫర్ ఎప్పుడైనా సరే ప్రాబ్లం 2 టైమ్స్ చదవండి నాన్న, ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. యూజ్డ్ ఫర్ ద లూబ్రికేషన్ బిట్వీన్ ది షాఫ్ట్ అండ్ స్లీవ్ ఈ 6 poise. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? 6 poise అన్నాడు. ఆ 6 poise ఏంటి? డైనమిక్ విస్కాసిటీ ఆఫ్ ఎన్ ఆయిల్. సో విస్కాసిటీ డెఫినేషన్ ఏంటి? మ్యూ డినోషన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 6 poise. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? 1 poise 1 Pascal second ఈజ్ ఈక్వల్ టు 1 Pascal second is equal to 10 poise అనుకున్నాం. పాస్కల్స్ అంటే ఏంటి మనకి? 1 Pascal is equal to Newton per meter square. అంటే న్యూటన్, ఇక్కడ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను నాన్న, ఇక్కడ సైడ్ లో గ్యాప్ లో లిజన్ కేర్ఫుల్లీ. 10 poise is equal to 1 Pascal. ఓకే నాన్న, వెరీ గుడ్. మీకు అర్థం అవడం కోసమే నాన్న, మీరు రెస్పాన్స్ చాలా స్లో అవుతున్నారు. మీరు ఎందుకో కొంచెం ఫాస్ట్ అవ్వండి నాన్న. మీ బ్యాచ్ కొంచెం, నేను 3 క్లాసెస్ చెప్తాను, మీరే కొంచెం రెస్పాన్స్ లో ఉంది. నాకు అర్థం కావట్లేదు ఎందుకో. 1 Pascal సెకండ్ నాన్న. 1 Pascal సెకండ్. సో ఇప్పుడు పాస్కల్ అంటే ఏంటి మనకి? 1 Pascal అంటే ఏంటి? న్యూటన్ పర్ మీటర్. 1 Pascal ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మనకు సెకండ్స్ కి ఏం చెప్పలేదు కాబట్టి సెకండ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. సో అంటే ఏంటి? 10 poise ఈజ్ ఈక్వల్ టు 1 Newton second పర్ మీటర్ స్క్వేర్, అంతే కదా? 1 Newton per second square, 1 second per meter square ఎలా అయినా రాయొచ్చు. ఇప్పుడు మనకు మ్యూ అంటే 6 poise అన్నారు. అప్పుడు దాన్ని న్యూటన్ సెకండ్స్ లోకి మార్చినప్పుడు అది ఇలానే అవుతుంది కదమ్మా. ఇది ఇటు వస్తుంది కదా 1 poise అంటే. సో 1, సో అప్పుడు ఏమవుతుంది మనకి? 0.6 న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ అది అయిపోయింది. ఇక్కడ యూనిట్ కన్వర్జేషన్ పెట్టేసుకోవాలి నాన్న. దీనికి కూడా మీకు 1 మార్క్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ద షాఫ్ట్ ఆఫ్ డయామీటర్ ఇస్ 0.4 meters అన్నారు. డయామీటర్ వచ్చేసి డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ 0.4 meter అండ్ రొటేషన్ రివల్యూషన్స్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ పర్ మినిట్ n is equal to 190 RPM. Calculate the power lost in the bearing for the sleeve length. లెంత్ ఎంత ఇచ్చారు? 90 mm. సో ఇక్కడ అన్ని మనకు మీటర్ లో ఉన్నప్పుడు ఇది mm లోకి ఉంటే ఏంటి? దాన్ని కూడా మీటర్ లో కన్వర్ట్ చేసుకోవాలి కదా. mm ని మీటర్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే 1 mm is equal to 10 the power of -3 meter or 1 meter is equal to 1000 mm. అలా తీసుకున్నా 90 into 10 the power of -3. Similarly thickness also in mm. సో అన్ని మీటర్ లో ఉన్నప్పుడు అన్ని మీటర్ లో కన్వర్ట్ చేసుకునే చేయాలి కదా మనం. దిస్ ఈస్ ది ఫార్ములా. నౌ టాంజెన్షియల్ వెలాసిటీ ఫార్ములా మనకు తెలుసు. వాట్ ఈస్ meant by tangential velocity? U is equal to pi dn by 60. This is the tangential velocity formula. So pi dn by 60. pi అంటే ఏంటన్నా? వాట్ ఈస్ meant by pi వాల్యూ ఎంత? 3.14. 3.14 multiplied by 0.4190 వేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. చెక్ చేసుకోండి నాన్న. మీకు ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి వాల్యూస్ రాంగ్ ఉంటాయి, బట్ డోంట్ బాదర్, ఫాలో ది, మీరు ప్రాబ్లం చేసేసుకోండి. ఓకేనా అమ్మా? సో దిస్ ఈజ్ అవర్ టాంజెన్షియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తారు pi dn by 60. గివెన్ డేటా బట్టి దిస్ ఈస్ ది థింగ్ వీఆర్ హ్యావింగ్. మనకు వెలాసిటీ తెలుసు. వెలాసిటీ ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే నార్మల్ వెలాసిటీ మనకి వీలో కన్వర్ట్ చేసుకుంటారు కాబట్టి అది అక్కడ మీరు టాంజెన్షియల్ వెలాసిటీ u1 తీసుకుంటాం జనరల్ నోటేషన్స్ లో. సో దిస్ ఈస్ ద థింగ్. మనకు ఉన్న ఫార్ములాస్ బట్టి ఏరియా ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడికి తెలుసు. వాట్ ఈస్ ద రిలేషన్? వాట్ ఈస్ మ్యూ? మ్యూ ఈజ్ ఈక్వల్ టు జనరల్లీ మ్యూ అక్కడ డైరెక్ట్ గా వేస్తారు కానీ మ్యూ ఈజ్ ఈక్వల్ టు టౌ బై du బై dy. ఇది కదా యాక్చువల్ ఫార్ములా మనకి.
Madam. Dynamic viscosity is equal to, this is the changing strain rate, this is the shear stress. Tau is the shear stress, this is the rate of the shear strain. So ఇప్పుడు మనకు చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఎంత, చేంజ్ ఆఫ్ వెలాసిటీ టాంజెన్షియల్ వెలాసిటీ, there is no change in టాంజెన్షియల్ వెలాసిటీ. ఆ వాల్యూ అక్కడే ఉంది, ఉంచుకుంటాం అలాగా. నెక్స్ట్ వన్ ఈస్ టౌ. టౌలో మనకు ఇప్పుడు అటువైపుకి తీసుకెళ్లిపోయినా ఇలా ఉంచిన నోన్ థింగ్స్ నోట్ చేసుకుంటాం కదా. సో నోన్ థింగ్ ఏంటి మనకు నోన్ థింగ్స్ ఏంటి, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ డూ యూ బై డో వై లో నోన్ థింగ్స్ ఏంటి మనకి నోన్ థింగ్స్ ఏంటన్నా మ్యూ తెలుసు. వాట్ ఈజ్ మ్యూ ఎంత మనకి, Madam. 0.6. మ్యూ మనకి 0.6. 0.6 మల్టిప్లైడ్ బై 3.98. మనకు మ్యూ అక్కడ తప్పు వాల్యూ ఇచ్చారు చూసారా అమ్మ, అలా ఇస్తారు. ఇక్కడ చూసారా 10 అని వచ్చేసింది, దిస్ ఈజ్ రాంగ్. సో యాక్చువల్లీ 0.6. సో మనకు తెలుసు 0.6 మల్టిప్లైడ్ బై 3.98 డివైడెడ్ బై dy. చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ద థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ 1.5. సో 1.5 ఇంటూ మీటర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం కదా దాన్ని, 1.5 ఇంటూ 10⁻³ దస్ గివ్స్ ది టౌ 1.950. అదే ఎంత వస్తే నాన్న అది, ఇది యాక్చువల్ గా 10 కాదు కదా 0.6. వాళ్ళు ఏం చేశారంటే 10 అనే 1 అని నోట్ చేసుకుని చేసినట్టున్నాడు, లీవ్ ఇట్. సో మనకు మ్యూ ఏంటి 0.6 న్యూటన్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్. టౌ వాల్యూ వస్తుంది. టౌ వాల్యూ వచ్చిన తర్వాత షియర్ ఫోర్స్ మనకు తెలుసు కదా, షియర్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, సో ఇప్పుడు ఇక్కడ చూడండి నాన్న, షియర్ ఫోర్స్ ఆఫ్ ది షాఫ్ట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ మెన్ బై ఫోర్స్, స్ట్రెస్ ఇంటూ ఏరియా. వాట్ ఈస్ మెన్ బై ఫోర్స్, ఈ నార్మల్ ఫార్ములాస్ నాన్న మనకి ఇంకా షియర్ ఫోర్స్ ఫార్ములాస్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఇంక ఈఎం లోకి వెళ్ళాలి, కొంచెం ఇంజనీరింగ్ మెకానిక్స్ కొంచెం తెచ్చుకోవాలి బేసిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ మీకు మినిమం బేసిక్స్ తెలియాలన్న, ఫోర్స్ టార్క్ ఆ డెఫినిషన్స్ తెలియాలి. పవర్, ఫోర్స్, షియర్ స్ట్రెస్ ఇవన్నీ మీకు ఈఎం లో అయినాయి, ఓకేనా. సో షియర్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. షియర్ స్ట్రెస్ వాల్యూ వచ్చింది, ఏరియా ఎలా తీసుకుంటాం నాన్న, ఏరియా π d ఇంటూ ఎల్. మనం కన్సిడర్ చేయాల్సిన ఏరియా మాత్రమే మనం తీసుకోవాలి, π d ఇంటూ ఎల్. సో π d ఇంటూ ఎల్ వాల్యూ వేస్తారు, ఫోర్స్ వస్తుంది. ఫోర్స్ వచ్చాక టార్క్ ఆన్ షాఫ్ట్, టార్క్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ మల్టిప్లైడ్ బై హాఫ్ ఆఫ్ ది డయామీటర్. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ d/2. పవర్ ఫార్ములా 2π/nt. పవర్ మనకు 2 టైమ్స్ లో వస్తుంది అన్న, రివల్యూషన్స్ పర్ మినిట్ ఇచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫార్ములా, లేనప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫార్ములా. సో పవర్ లాస్ట్ ఎంత, పవర్ లాస్ట్ అయింది τp/nt/60. ఇఫ్ నాట్ దేర్ ప్లీజ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి అయినా మీరు కొంచెం ఈఎం బేసిక్స్, పవర్, షాఫ్ట్, టార్క్, షియర్ స్ట్రెస్, టాంజెన్షియల్ వెలాసిటీ, సో ఇవన్నిటి ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి నాన్న, ఓకేనా. దట్ ఈస్ ద ప్రీరిక్విషన్స్ ఫర్ దిస్ సబ్జెక్ట్. సో అదర్వైజ్ మీరు ప్రాబ్లం చేస్తున్నప్పుడైనా ట్రై టు అండర్స్టాండ్. సో ఈ ఒక్క ప్రాబ్లం నోట్ చేసుకోండి మీరు, ఓకేనా. ఫార్ములాస్ డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఈ పర్టికులర్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కి వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై. మీరు ఇప్పుడు నన్ను అదేంటి పవర్ ఫార్ములా చెప్పండి మేడం అని అడగండి నాన్న. ఇదిగోండి నాన్న, ఇక్కడ ఒకసారి మీరు చూడండి, మీకు చెప్పిన యూనిట్స్ ఈ నోట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి, ఫర్ సాల్వింగ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మనకు 1 పాయిస్ అంటే ఎలా కన్సిడర్ చేసుకుంటాం, ఓకేనా. ఇదంతా ఉంటుంది డేటా, ఐ విల్ షేర్ యూ. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఐ విల్ షేర్ విత్ యూ నానా. సో ఆల్టర్నేట్ మెథడ్ ఉంటుంది, 1 పాయిస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం కైనమెటిక్ విస్కాసిటీకి. సో ఈ డేటా అంతా ఐ విల్ షేర్ విత్ యూ. మీ దగ్గర ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ ఉందా అమ్మా, హలో అమ్మ, ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ ఉందా ఏదైనా, అమ్మ ఈ ప్రాబ్లం అర్థమైందా లేదా, 1.14 అమ్మ ఈ ప్రాబ్లం అర్థమైందా లేదా, Yes, madam.
క్లియరే కదా నాన్న? మీకు పవర్ ఫార్ములా తెలిసి ఉండాలి, టాంజెన్షియల్ ఫార్ములా తెలిసి ఉండాలి, షియర్ స్ట్రెస్ అంటే ఫోర్స్ ఎలా తీసుకోవాలో అవి మీకు తెలిసి ఉండాలి నాన్న. దాన్ని ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నేను మీకు బేసిక్స్ చెప్పలేను కదా, మీ మినిమం ఫిజిక్స్ అండ్ మీ మినిమం ఇంజనీరింగ్ మెకానిక్స్ లో మీకు అవి వచ్చే ఉంటాయి, మ్యాథమెటిక్స్ మినిమం ఇవి నాన్న. సో వాటిని బేస్ చేసుకుని ఇది వరకు మీరు చూసుకోండి. నెక్స్ట్ ట్రై టు ఐల్ గివ్ వన్ ప్రాబ్లం, ట్రై టు సాల్వ్ ఇట్. డార్క్ అంటే మళ్ళీ పైకి వెళ్దాం. టూ మినిట్స్ చిన్న ప్లీజ్. Write down this problem, Nana. Calculate the specific weight, density, and specific gravity of 1 liter of liquid which weighs 7 newtons. Write down, solve this problem. Calculate the specific weight, density, and specific gravity of 1 liter of liquid which weighs 7 newtons. Note చేసుకున్నారమ్మా స్క్రీన్ షాట్? అమ్మా ఇది ఆల్రెడీ మీరు ఇచ్చారు, చేసాం మేడం. చేశారా? ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చానా? ఒకటే ఇచ్చానా? చేయడానికి అయితే ఒకటే ఇచ్చారు మేడం. ఇది కొంచెం ల్యాండ్ అవుతుందేమో. సరే 1.5 నోట్ చేసుకోండి నాన్న. స్క్రీన్ షాట్ తీసుకోండి 1.5. ఓకేనా? 1.5 నాన్న తీసుకున్నారా స్క్రీన్ షాట్? మీ పేరేంటమ్మా? చాలాసార్లు అడుగుతున్నాను. అమ్మ మీ పేరేంటి? సుగుణ మేడం. సుగుణ. సుగుణ ఇంకొకళ్ళు ఎవరు? ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అవుతున్నారు. రిమైనింగ్ ఎవరు మాట్లాడరేంటమ్మా? సరే నెక్స్ట్ రైట్ డౌన్ 1.6 ఆల్సో నాన్న. 1.6 ఆల్సో స్క్రీన్ షాట్ తీసుకోండి. 1.5 1.6 మీకు కనిపిస్తే 1.